మేడారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసుల జాతర. రెండేళ్లకొకసారి జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకునేందుకు వచ్చిపోతూ ఉంటారు. జాతరకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈసారి జాతరకు నెలన్నర గడువు ఉంది. మేడారం జాతర చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించేందుకు పూజారులు తేదీలను ప్రకటించారు. మరో నెలన్నరలో మేడారం మహాజాతర జరగనుంది. జాతరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆ నిధులతో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర చైర్మన్ పదవి కోసం ములుగు జిల్లాకు చెందిన నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి మేడారం జాతర చైర్మన్ పదవిని ఆదివాసీలకే కేటాయించాలని మంత్రి సీతక్కపై ఆదివాసీ తుడుం దెబ్బ సంఘాలకు చెందిన వారు ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేడారం జాతర చైర్మన్ పదవి కోసం ఊరట్టం గ్రామానికి చెందిన సీతక్క యువసేన అధ్యక్షుడు రవీందర్, తాడ్బాయ్ మండలం కొండపర్తికి చెందిన లచ్చు పటేల్, బయక్కపేటకు చెందిన చందా గోపాలరావు, మేడారంకు చెందిన సిద్ధబోయిన రమేష్లు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తెలుస్తోంది. గతంలో చైర్మన్ నియామకం చేయకపోవడం వల్ల గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మల ప్రసాదం పంపిణీ, తలనీలాల సేకరణ, క్యూలైన్ల ఏర్పాటు, కొబ్బరికాయల అమ్మకం, గద్దెల వద్ద బెల్లం తొలగింపు తదితర విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ట్రస్ట్ చైర్మన్ నియామకం చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతర చాలా తక్కువ సమయంలో ఉన్నందువలన ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయలేదు. ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయడం వల్ల పనుల మీద పర్యవేక్షణ అనేది లోపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. అట్లాగే కొన్ని వర్కులకి ఇప్పటివరకు టెండర్లు అనేది నిర్వహించకపోవడం అనేది దారుణమైన పరిస్థితి. కొన్ని వర్కులు ఇంకా టెండర్ నిర్వహించలేదు. నిర్వహించినటువంటి టెండర్లకి ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఒప్పజెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి వెంటనే ట్రస్ట్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడారం మహాజాతరకు ట్రస్ట్ కమిటీని నియమిస్తే అభివృద్ధి పనులు పరిశీలన, భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ చేయడానికి అవకాశాలుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతర చైర్మన్, డైరెక్టర్ పదవులను ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. లేకపోతే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. ట్రస్ట్ బోర్డు అనేది పూర్తి అధికారం పార్టీ అనేది తప్పకుండా నియమించేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు అధిగతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో తప్పకుండా మేడారం జాతర కంటే ముందే గనక ట్రస్ట్ బోర్డు కనుక పూర్తి స్థాయిలో గనక ఆదివాసులతో కనుక నియమించినట్టయితే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే దాదాపు ఒక 75 కోట్ల రూపాయలని రిలీజ్ చేసినానని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అది సక్రమంగా వినియోగం జరగాలి. తర్వాత జాతరల అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దాదాపు 1,50,00,000 మంది వచ్చేటువంటి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా అవన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే తప్పకుండా ట్రస్ట్ బోర్డు పూర్తి స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో జరిగే మేడారం మహాజాతర ట్రస్ట్ కమిటీ బాధ్యతలను ఆదివాసీలకే అప్పగించాలి. ధర్మకర్తల మండలిలో 100% ఆదివాసీలనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.